నమస్కారం ప్రసాద్ మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్ ఇది Realme 9 Pro Plus Realme నంబర్ సిరీస్లో కొత్త స్మార్ట్ ఫోన్ అని చెప్పొచ్చు అండ్ ఈ ఫోన్ Xiaomi 11i కాంపిటీటర్గా తీసుకొని వస్తూ ఉన్నారు వీడియోలో మనం దీని అన్బాక్సింగ్ చేద్దాం అండ్ దీని ఫస్ట్ ఇంప్రెషన్ చూద్దాం ఎలా ఉంది ఫోన్ ఈ ఫోన్ ఫిబ్రవరి 16వ తారీఖు Realme అయితే లాంచ్ చేస్తుంది ప్రైస్ డీటెయిల్స్ ఆ రోజే తెలుస్తాయి మనకి ఎగ్జాక్ట్ ప్రైస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు 25,000 రూపాయల లోపు మోస్ట్లీ ఫోన్ పెట్టొచ్చు ప్రైస్ అయితే ఫస్ట్ దీని అన్బాక్సింగ్ చూద్దాం ఈ బాక్స్ చూడడానికి అయితే మీకు ఇలా ఉంటుంది బ్యాక్ సైడ్ అయితే కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి అండ్ మొత్తం స్పెసిఫికేషన్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది ఇక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు మొత్తం వీటి గురించి మళ్ళీ వీడియోలో కూడా మాట్లాడతాను ఒకవేళ మీరు చూడాలనుకుంటే పాస్ చేసి చూడండి బాక్స్ ఓపెన్ చేయగానే మీకు సిమ్ ఎజెక్టర్ పిన్ ఉంటుంది కొన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి మొబైల్ ఫోన్ ఉంటుంది కేసు ఉంటుంది కేసు ఇది మీకు కొద్దిగా బ్లాక్ కలర్లో కనిపిస్తూ ఉంది మొబైల్ కేసు అయితే మీకు క్లియర్ కేసు అయితే మీకు డిజైన్ కొద్దిగా బెటర్ కనిపించేది నాకు తెలిసి కేసు అయితే కొద్దిగా డిజైన్ అయితే ఖరాబ్ చేస్తుంది నెక్స్ట్ మీకు ఛార్జర్ ఉంటుంది 65 వాట్ ఛార్జర్ కాకపోతే ఫోన్ మీకు 60 వాట్కే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది టైప్ సి కేబుల్ ఉంటుంది ఇవి మీకు బాక్స్లో కంటెంట్స్ చూసుకుంటే నెక్స్ట్ ఇంకా మొబైల్ డిజైన్ గురించి మాట్లాడుకుంటే డిజైన్ చూస్తే మీకు బ్యాక్ సైడ్ ఇది కూడా కలర్ షిఫ్టింగ్ డిజైన్తో వస్తుంది అంటే దీని మీద లైట్ పడింది అనుకోండి మీకు ఇది కలర్ అయితే షిఫ్ట్ అవుతూ ఉంటుంది డిఫరెంట్ కలర్స్లో వస్తుంది మీకు రెడ్ కలర్ అండ్ బ్లూ ఇట్లా మీకు డిఫరెంట్ కాంబినేషన్స్లో కలర్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి ఇదే టెక్నాలజీ మనం వివోలో కూడా చూసాం ఇప్పుడు దీనిలో కూడా మనకి కలర్ చేంజింగ్ బ్యాక్ అయితే తీసుకొని వచ్చారు కాకపోతే ఒకటి నాకు నచ్చింది బ్యాక్ సైడ్ ఇది గ్లాసే మనకి స్క్రాచెస్ అయితే ఏం పడట్లా గ్లాస్తో వస్తుంది బ్యాక్ సైడ్ కాకపోతే ఫింగర్ ప్రింట్స్ అయితే ఇది అట్రాక్ట్ చేస్తుంది సో డిజైన్ కొద్దిగా మనకి రఫ్ ఫినిష్ ఉంటే బాగుండేది ఇది మనకి ఫింగర్ ప్రింట్స్ అట్రాక్ట్ చేస్తుంది మీకు ఈజీగా బ్యాక్ సైడ్ మొత్తం ఫింగర్ ప్రింట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి సో ఇది ఒకటి నాకు నచ్చలేదు డిజైన్ పరంగా అయితే సైడ్ పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది ఫ్రంట్ కార్నింగ్ కూడా ఇలా గ్లాస్ 5తో ప్రొటెక్షన్ చేస్తుంది స్క్రీన్ గార్డ్ కూడా ప్రీ అప్లైడ్ వస్తుంది ఫిజికల్ ఆరీ చూసుకుంటే ఫోన్ది టాప్లో సెకండరీ నాయిస్ క్యాన్సిల్ సిస్టమ్ మైక్ ఉంటుంది బాటంలో స్పీకర్ ఉంది అండ్ టైప్ సి పోర్ట్ ఉంది ప్రైమరీ మైక్రోఫోన్ 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది ఇది కూడా మిస్ చేయలేదు రైట్ సైడ్ పవర్ బటన్ ఉంది లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి సిమ్ ట్రే ఉంది ఈసారి మీకు మైక్రో SD కార్డ్ సపోర్ట్ తీసేశారు మీకు డ్యూయల్ సిమ్ ఉంటుంది మైక్రో SD కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది బాటంలో Realme అని చెప్పేసి రాస్తుంది ఇది ఫిజికల్ ఓవర్ చూసుకుంటే ఫోన్ వెయిట్ 182 గ్రామ్స్ ఉంటుంది అండ్ థిక్నెస్ వచ్చేసరికి 7.99 mm థిన్ ఉంటుంది ఇది Realme నెంబర్ సిరీస్లో థిన్నెస్ట్ ఫోన్ అని చెప్పేసి Realme చెప్తుంది నెక్స్ట్ ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడితే డిస్ప్లే మీకు AMOLED స్క్రీన్తో వస్తుంది 6.4 ఇంచ్ AMOLED డిస్ప్లే 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే ఇది అండ్ టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చేసరికి 180 Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది అండ్ సన్లైట్ విజిబిలిటీ డిస్ప్లే చాలా బాగుంది 600 బ్రైట్నెస్ లెవెల్తో వస్తుంది మీకు డైరెక్ట్ సన్లైట్ లో డిస్ప్లే అయితే మీకు బాగానే కనిపిస్తుంది అండ్ దీనిలో మీకు వైడ్ వన్ సపోర్ట్ కూడా ఉంది ఒకవేళ మీరు అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ HD క్వాలిటీ చూడాలనుకుంటే చూడొచ్చు అండ్ వీడియో కలర్ ఎన్హాన్సర్ కూడా ఉంటుంది HDR నుంచి HDRకి వీడియోని కన్వర్ట్ చేసి చూపిస్తుంది ఇది కూడా దీనిలో అయితే ఉంది ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వస్తే స్టీరియో స్పీకర్స్తో వస్తుంది బాటంలో ఒక స్పీకర్ ఉంది అండ్ టాప్లో మీకు ఇయర్ పీస్ స్పీకర్ లాగా యాక్ట్ అవుతుంది టాప్ నుంచి అంత ఎక్కువ సౌండ్ రావట్లేదు బాటం నుంచి బాగానే వస్తుంది ఓవరాల్ సౌండ్ గుడ్ అని చెప్పొచ్చు స్టీరియో స్పీకర్స్ విషయానికి వస్తే అండ్ దీనిలో మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది అండ్ హై రెజల్యూషన్ ఆడియో సర్టిఫికేషన్ కూడా పొందింది అండ్ 3.5 హెడ్ ఫోన్ జాక్ కూడా ఉంది గేమ్స్ ఆడే వాళ్ళకి ఇది యూజ్ అవుతుంది బాగా అండ్ మ్యూజిక్ ఎక్కువ వినే వాళ్ళు కూడా ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే ఇది మీకు MediaTek Dimensity 920 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది సేమ్ ప్రాసెసర్ మీరు 11iలో కూడా చూడొచ్చు సేమ్ అదే ప్రాసెసర్ దీనిలో కూడా ఇది 6nm టెక్నాలజీ బిల్డ్ అయిన ప్రాసెసర్ అండ్ ఇది మీకు పర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంటుంది మీరు గేమ్స్ కూడా ఆడొచ్చు BGMI లాంటి గేమ్స్ స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో ఇది హ్యాండిల్ చేయగలదు 60 FPSలో 40 FPSలో HDR అల్ట్రాలో కూడా ఇది హ్యాండిల్ చేయగలదు అండ్ కాల్ ఆఫ్ డ్యూటీ వెరీ హై గ్రాఫిక్స్లో హ్యాండిల్ చేయగలదు అండ్ గేమ్స్ కూడా టెస్ట్ చేసాం ఒక 40 మినిట్స్ అట్లా గేమ్స్ ఆడిన తర్వాత 13% బ్యాటరీ డ్రాప్ అవుతుంది టెంపరేచర్ దగ్గర 43.4 డిగ్రీస్ అంతవరకు రీచ్ అవుతుంది దీనిలో మీకు కూలింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ ఉంటుంది గేమ్ ఆడేటప్పుడు మీకు ఫ్రేమ్స్ డ్రాప్ అవడం ఇట్లాంటివి అయితే ఏముండవు మీకు టెంపరేచర్ బయటకి అయితే వస్తుంది CPU కూల్గానే ఉంటుంది ఇది వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ వల్ల కొద్దిగా అడ్వాంటేజ్ అయితే సో గేమ్స్ కూడా మీరు ఈ ఫోన్లో అయితే ఆడుకోవచ్చు ఇంకా బ్యాటరీ డిపార్ట్మెంట్కి వస్తే 4500 mAh బ్యాటరీ ఉంటుంది 65 వాట్ బాక్స్లో ఛార్జర్ 65 వాట్ ఛార్జర్ ఉంటుంది కాబట్టి మీకు 60 వాట్ వరకు ఇన్పుట్ తీసుకోగలదు ఈ ఫోన్ మీరు ఫుల్ ఛార్జ్ చేయాలంటే దగ్గర 40 మినిట్స్ అయితే టైం తీసుకుంటుంది అండ్ యూజర్ విషయానికి వస్తే ఒక ఫుల్ వర్కింగ్ డే ఈజీగా యూజ్ చేయొచ్చు మరి హెవీ యూజర్ అయితే మాత్రం మీరు గేమ్స్ ఎక్కువ ఆడడం ఇట్లాంటి వాళ్ళు అయితే మాత్రం ఈవినింగ్ వచ్చిన తర్వాత దీనికి ఛార్జింగ్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది ఇది మీకు రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్ మీరు యూజ్ చేసి వేరే ఫోన్ ఛార్జింగ్ పెట్టాలన్నా కానీ రివర్స్ ఛార్జింగ్ చేయొచ్చు అవుట్పుట్ మీకు 6.5 వాట్ వరకు అవుట్పుట్ అయితే ఇస్తుంది ఇది నెక్స్ట్ ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే మీకు బేస్ మోడల్ 6GB 256GB స్టోరేజ్తో వస్తుంది మీకు 128GB మోడల్ అయితే వీళ్ళు ఇచ్చిన షీట్లో అయితే నాకు కనిపించలేదు ఒకవేళ ఉంటే మీకు మళ్ళీ స్క్రీన్ మీద అప్డేట్ చేస్తే చూడొచ్చు అండ్ ఇంకా టాప్ ఎండ్ మోడల్ వచ్చేసరికి 8GB RAM 256GB మోడల్ ఉంది
ర్యామ్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్, స్టోరేజ్ వచ్చేసరికి UFS 2.2 స్టోరేజ్తో వస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు 232GB వరకు స్టోరేజ్ అయితే ఫ్రీగా వస్తుంది. మైక్రో SD సపోర్ట్ లేదు కాబట్టి మీకు 256GB, సో వీళ్ళు మేబీ బేస్ తీసుకొస్తే అది బెటర్ ఆప్షనే, స్వాగతించవచ్చు మనం దాన్ని. ఇది USB OTG సపోర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో మీకు ర్యామ్ ఎక్స్పాన్షన్ విషయానికి వస్తే మీకు ఎక్స్ట్రాగా మీరు 5GB వరకు ర్యామ్ని అయితే ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. 2, 3, 5 3 లెవెల్స్లో మీరు ర్యామ్ని ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ర్యామ్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడితే ఒక 2 గేమ్స్ మెమరీలో ఉంచుకుంటుంది, ఒక 4-5 యాప్స్ మెమరీలో అయితే ఉంచుకుంటుంది. ర్యామ్ మేనేజ్మెంట్ బాగానే ఉంది ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. నెక్స్ట్ సెన్సార్స్ విషయానికి వస్తే అన్ని సెన్సార్స్ ఉన్నాయి దీనిలో, మీకు కావాల్సిన సెన్సార్స్ ఉన్నాయి. జైరోస్కోప్ సెన్సార్ మీకు గేమ్లో బాగానే వర్క్ అవుతుంది. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్కి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. సో ఇది Xiaomiలో మిస్ అవుతూ ఉంటుంది, సో చాలామందిని ఇష్టపడతారు. దీనిలో మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంది. ఇంకా కెమెరా డిపార్ట్మెంట్ గురించి మాట్లాడితే దీనిలో మీకు బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీనిలో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ కెమెరా దీనిలో హైలైట్ అని చెప్పొచ్చు, ఎందుకంటే ఇది మీకు సోనీ IMX766 సెన్సార్తో వస్తుంది. ఇది మీకు 40,000 రూపాయల ఫోన్లో ఉండే సెన్సార్ వీళ్ళు ఈ బడ్జెట్లో తీసుకొని వచ్చారు. సేమ్ సెన్సార్ మీరు OnePlus 9RTలో చూడొచ్చు, అండ్ Oppo Reno 7 Proలో చూడొచ్చు. దీనిలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కూడా ఉంది. Oppo Reno 7 Proలో అది లేదు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్, OnePlus 9RTలో ఉంది. దీనిలో కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంటుంది. సో ఇది చాలా మేజర్ ప్లస్ పాయింట్ ఈ ఫోన్కి, మెయిన్ కెమెరా అని చెప్పొచ్చు. ఈ కెమెరా మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. మీకు డే లైట్లో ఫొటోస్ చూడొచ్చు, అండ్ పోర్ట్రేట్ షాట్స్ కూడా చూడొచ్చు, మీకు చాలా బాగా వస్తున్నాయి. ఇంకా దీనిలో మీకు ఏదైతే Oppo Reno 7 Proలో ఉన్న ఫీచర్స్ కూడా ఉన్నాయి కొన్ని, అంటే బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ తీసుకోవచ్చు, అండ్ కలర్ పోర్ట్రేట్ తీసుకోవచ్చు, అండ్ ఇంకొకటి డైనమిక్ పోర్ట్రేట్ కూడా ఉంటుంది దీనిలో. ఇది దీనిలోనే స్పెషల్ అనమాట. బ్యాక్ సైడ్ మీకు ఒక డైనమిక్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. ఈ పోర్ట్రేట్ షాట్స్ కూడా మీరు చూడొచ్చు. డే లైట్లో శాంపుల్స్ అని చూపిస్తున్నా. పోర్ట్రేట్ షాట్ కూడా మీకు చాలా బాగా వస్తున్నాయి. సో బ్యాక్ సైడ్ కెమెరా అయితే మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈవెన్ నైట్ మోడ్ కూడా మీకు బాగా పర్ఫామ్ చేస్తుంది. హైలైట్ వీడియో చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది నైట్ టైంలో, ముఖ్యంగా కొద్దిగా లైట్ ఇంకా మీకు బ్రైట్ చేసి చూపిస్తుంది హైలైట్ వీడియో. అండ్ నెక్స్ట్ ఇంకా దీనిలో మీకు వీడియో విషయానికి వస్తే మీరు 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరా యూజ్ చేసి. అండ్ 4K వీడియో కొద్దిగా వామ్ అయితే వస్తుంది. అండ్ 4Kలో స్టెబిలేషన్ కూడా 1080pలో అంత లేదు, 1080pలో కొద్దిగా బెటర్ ఉంది స్టెబిలేషన్ అయితే. అండ్ బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ వీడియో, కలర్ పోర్ట్రేట్ వీడియో దీనిలో కూడా ఉన్నాయి, కాకపోతే 720p వరకే ఉన్నాయి. Reno 7 Proలో మీకు 1080p వరకు ఉంటుంది, అది కొద్దిగా బెటర్ ప్రాసెసర్, 1200 ప్రాసెసర్ కాబట్టి మీకు దానిలో ఇంకా బెటర్ ఆప్షన్స్ ఉంటాయి. దీనిలో మీకు అంత ఉండదు, 1080p ఉండదు, కానీ 720pలో మీరు రికార్డ్ చేయొచ్చు. శాంపిల్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు అవే. అండ్ బొకే వీడియో కూడా ఉంటుంది. బొకే వీడియో కూడా మీరు అంటే వెనక ఎటువంటి ఎఫెక్ట్స్ లేకుండా బ్లర్ చేసి వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇది బ్యాక్ 720p వరకు రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి 1080p వరకు ఉంది, 1080p వరకు రికార్డ్ చేయొచ్చు. ఫ్రంట్ కెమెరా వీడియో మీరు నార్మల్గానే 1080p వరకు రికార్డ్ చేయొచ్చు. 4K వీడియో ఆప్షన్ మీకు ఫ్రంట్ అయితే లేదు. ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే 16 మెగాపిక్సెల్ కెమెరా ఇది మీకు డే లైట్లో బాగానే పర్ఫామ్ చేస్తుంది. పోర్ట్రేట్ షాట్ కూడా మీకు బాగానే వస్తున్నాయి. ఫ్రంట్ మీకు కలర్ పోర్ట్రేట్ ఫోటో అండ్ బొకే ఫ్లేర్ పోర్ట్రేట్ ఫోటో అయితే లేదు, వీడియోలో అయితే ఉంది. 720p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. లో లైట్లో కొద్దిగా యావరేజ్ ఉంటుంది. మీకు లైటింగ్ ఎక్కువ ఉంటే ఓకే, కానీ కొద్దిగా లైటింగ్ తక్కువ ఉంది అనుకోండి, కొద్దిగా నాయిస్ అయితే మీరు పిక్చర్లో అయితే నోటీస్ చేయొచ్చు. స్లో మోషన్ 720pలో 960 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. 1080pలో 480 FPS వరకు రికార్డ్ చేయొచ్చు. ఇది 720p శాంపిల్, ఇది వచ్చేసరికి 1080p 480 FPS శాంపిల్. నెక్స్ట్ ఇంకా వైడ్ అండ్ మ్యాక్రో కెమెరాస్ అంత తక్కువ మాట అంత మంచిది. మీకు ఓకే డే లైట్లో 8 మెగాపిక్సెల్ కాబట్టి బాగానే ఉంటుంది. లో లైట్లో మీకు చాలా నాయిస్ అయితే ఉంటాయి. మ్యాక్రో కూడా అంతే, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా. ఇవి ఉన్నా లేనంటే మీకు అలా అనుకోండి. ఇంకా మెయిన్ కెమెరా దీనిలో మీకు చాలా మంచి కెమెరా, 50 మెగాపిక్సెల్ కెమెరా, ఆ ప్రైస్లో బెస్ట్ కెమెరా అని కూడా చెప్పొచ్చు ఇప్పుడు ఉన్న వాటిలో. ఫ్రంట్ కూడా 32 మెగాపిక్సెల్ ఇచ్చి ఉంటే అదిరిపోయేది. అదొక్కటే ఫ్రంట్ మీకు లో లైట్లో తీసేటప్పుడు కొద్దిగా నాయిస్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కూడా 32 ఇచ్చి ఉంటే చాలా బాగుండేది కెమెరా డిపార్ట్మెంట్ దీని ఫ్రంట్ అండ్ బ్యాక్. సాఫ్ట్వేర్ గురించి మాట్లాడితే మీకు Android 12 మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్, ఇది కూడా అని చెప్పొచ్చు. అండ్ Realme UI 3.0 మీద రన్ అవుతుంది. కలర్ వైస్ 12 ఇంచుమించు మీకు లోపల వర్షన్ చూస్తాను కలర్ వైస్ 12 అనే కనిపిస్తుంది. సో దాని బేస్ మీద ఇది రన్ అవుతుంది. కాకపోతే కలర్ వైస్ 12లో ఫీచర్స్ అయితే ఉన్నాయో, PC కనెక్ట్ కానీ యాంటీ పీపింగ్ నోటిఫికేషన్ ఇట్లాంటి ఫీచర్స్ అయితే మ్యాక్సిమం దీనిలో అయితే ఏమీ కనపడలేదు నాకైతే. కాకపోతే దీనిలో ఒక ఫీచర్ అయితే యాడ్ చేశారు. మీకు Realme ల్యాబ్స్లోకి వెళ్తే సెట్టింగ్స్లో హార్ట్ రేట్ మానిటరింగ్ అయితే ఉంది. హార్ట్ రేట్ని మానిటర్ చేయొచ్చు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ యూస్ చేసి మానిటర్ చేయొచ్చు. ఇది తప్పు చూపిస్తుంది, అంత యాక్యురేట్ అయితే లేదు. మీ నార్మల్ వాచ్తో దీనికి కంపేర్ చేస్తే 15 వరకు పాయింట్స్ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో దీని మీద ఆశలు పెట్టుకోకండి, జస్ట్ ఉంది, టెస్ట్ చేస్తున్నట్టున్నారు. ల్యాబ్స్లో ఉంది ఫీచర్స్లో, చూడాలి ఫ్యూచర్లో దీన్ని ఏమైనా ఇంప్రూవ్ చేస్తారేమో. అండ్ ఇంకా మిగతా ఫీచర్స్ అన్నీ ఉంటాయి, మీకు కాల్ రికార్డింగ్ కానీ అండ్ డైరెక్ట్ వీడియో కాలింగ్ కానీ ఇట్లాంటివి ఉంటాయి. కాకపోతే గూగుల్ డైలర్ కాబట్టి మీకు అవతల వాళ్ళకి వినిపిస్తుంది మీరు కాల్ రికార్డ్ చేసేటప్పుడు. యాప్ లాక్ చేసుకోవచ్చు, డ్యూయల్ యాప్స్ యూస్ చేయొచ్చు. ఇవన్నీ మీకు కస్టమ్ ఇవ్వలేని ఫీచర్స్ అని దీనిలో అయితే ఉంటాయి. NFC అయితే లేదు.
అదొకటి తీసేశారు. చూడాలి ప్రైస్ ఎంత పెడతారు ఈ ఫోన్. ఒకవేళ ఈ ఫోన్ ప్రైస్ 22,000 ఆ ప్రైస్కి వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రైస్కి అంటే బ్యాంక్ ఆఫర్లు ఇవన్నీ కలుపుకొని చాలా మంచి ఫోన్ అయితే అవుతుంది. ప్రైస్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. ఇది ఓవరాల్గా అయితే మాత్రం రియల్మీ 9 Pro ప్లస్ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అండ్ క్విక్ రివ్యూ అని కూడా అనుకోవచ్చు. వీడియో మీ నచ్చితే లైక్ బటన్ ప్రెస్ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.